హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. ఈరోజు వచ్చేసి మా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం చూపిద్దాం అనుకుంటున్నానండి మీ అందరికీ. చాలా బాగుంటుంది, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు అలా చూసినప్పుడల్లా. మార్నింగ్ టైము, ఈవినింగ్ టైం అయితే చూడడానికి భలే అనిపిస్తుందండి. ఇదైతే నిన్న క్లైమేట్ మారింది, కొద్దిగా చేంజ్ అయింది, అప్పుడు తీసిన వీడియో అండి. చాలా బాగుంటుంది చూడడానికి. ఏదైనా పల్లెటూరు వాతావరణం కదండి, బాగుంటుంది. మాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ అండి చుట్టూను, అందువల్ల మొక్కలు అవి కూడా ఎక్కువే ఉంటాయి. అందుకే కొన్ని క్లిప్స్ తీసాను మీకు చూపిద్దామని. ఇదివరకు అయితే మల్లెపూలు చాలా పూసిందండి, ఈసారి ఎందుకో తగ్గిపోయింది. మళ్ళీ పూస్తుందేమో చూడాలి. చూసారా, దానిమ్మకాయ కూర కాసింది మా ఇంటి దగ్గర. ఇదైతే పునాస మామిడండి, వేసాము. ఈ సంవత్సరమే పూత పూస్తుంది, చూడాలి మరి నిలబడుతుందో లేదో. ఇవన్నీ చూడడానికి భలే ముద్దొస్తూ ఉంటాయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందండి. ఏవేవో రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది వినడానికి ఆ సౌండ్స్ అన్నీ కూడాను. ఈ మందార చెట్టు మీద చిన్న చిన్న పక్షులు వస్తూ ఉంటాయండి, చాలా చిన్నగా ఉంటాయి. వాటిని చూస్తే భలే ముద్దొస్తుంది. కానీ అవి దగ్గరికి వెళ్ళి ఫోటో తీద్దామని లోపల వెళ్ళిపోతూ ఉంటాయి. అయినా ఏదో ట్రై చేశాను క్లిప్లోని, చూడండి కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇది మా మందార చెట్టు అండి. డైలీ ఈ పువ్వులు పోయిందే మా దేవుడికి పూజ ఉండదు కదా. మందార పువ్వులు, ఇంకా రాధా మనోహరం పువ్వులు, ఇవన్నీ ఉంటాయండి మా ఇంటి చుట్టూ. ఏదైనా పల్లెటూరులో ఉండే బెనిఫిట్సే వేరండి. అంటే టౌనే కానీ ఏంటో ఇదే నచ్చుతుంది నాకేంటో, ఇష్టంగా అనిపిస్తుంది నాకు కూడాను. ఎక్కడికి బయటకు వెళ్ళక కూడా అనిపించదు నాకు. ఇవి చూస్తూ ఉంటేనే మనసుకి ప్రశాంతత అనిపించేస్తుంది కాసేపు. ఇంకా చాలా మొక్కలు ఉండేవండి, అన్నీ పోయాయి. కలుపు మొక్కలు ఎక్కువ పెరిగిపోతున్నాయి, పిచ్చివని మందు కొట్టించడంలో ఇవి కూడా మంచివి కూడా పోయాయి అన్నమాట. ఎక్కువగా మేమైతే కూరగాయలు ఎక్కువ బయట కొనమండి, మ్యాక్సిమం ఇంటి దగ్గరే పండించుకుంటాము. వంకాయలు, కాకరకాయలు, అలా చిన్న చిన్నవి, బీరకాయలు అవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయాయండి. ఇంకా మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, అన్నీ పెట్టాలి. అంటే మందు కొట్టినవి కంటే మనం ఇంటి దగ్గర పండించుకుని చేసుకున్న బెస్ట్ కదా. తోటకూర, ఇంకా గోంగూర, ఇవన్నీ కూడా పండించుకుంటామండి మేము. ఈ ఫ్లవర్స్, ఇది మా ఇంటి వెనకాలండి చేను, చుట్టుపక్కల చేలు కూడా ఉంటాయి. అంతే గాయ్స్, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.